హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తెచ్చుకుంటాం కదా! సేమ్ అలానే ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఇప్పుడు హాఫ్ డేస్ కదా! ట్రై చేసి పెట్టండి. హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి బోన్‌లెస్. ఇది నీట్‌గా వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపడా. ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్, అలాగే కారం ఒక స్పూన్ వేస్తున్నానండి. మనం కారం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఇది మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఒక లెమన్ చెక్క తీసుకొని గింజలు లేకుండా చూసుకొని పిండేసుకుంటున్నానండి రసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, అలాగే దీంట్లోకి ఒక ఎగ్ వేస్తున్నానండి పగలగొట్టుకొని. ఇవి ఇప్పుడు కలిసేలాగా ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకుని ఇదంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి సోయా సాస్ వేస్తున్నానండి ఒక స్పూను. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేస్తున్నానండి. ఇలా దీన్ని కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి వాటర్ అవి ఏమీ అవసరం లేదండి. మనకి ఎగ్ వైట్ అది ఉంది కదా సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ నేను ముందే కుక్ చేసి పెట్టుకున్నానండి. ఒక కప్పున్నర తీసుకుని ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇలా మొత్తం చల్లారనివ్వాలి రైస్ని. వేడి మీద వేస్తే మనకి మెత్తగా అయిపోతుంది, పొడి పొడిగా రాదు. దానికోసం నేను ముందే కుక్ చేసేసుకొని పెట్టుకున్నాను. మనకి చికెన్ ఫ్రైడ్ రైస్లోకి కావాల్సిన వెజిటబుల్స్ అండి: క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్ అండి, కొంచెం కొత్తిమీర తీసుకుని పక్కన పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ వేసేసుకోవాలండి. ఇలాగా విడివిడిగా వేసుకోవాలి. మనకి చికెన్ పకోడీ ఎట్లా చేస్తామో అట్లా వేసుకోవాలి విడివిడిగా. వేసిన వెంటనే కదపొద్దండి. ఒక 5 మినిట్స్ ఆగి కదిపితే మనకి బాగా వస్తాయి. ఇలా స్టవ్ హై ఫ్లేమ్లో కంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. అప్పుడే లోపల వరకు కుక్ అవుతుంది చికెను. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత తీసేసుకోవడమే. చూడండి తీసేస్తున్నాను, వేగిపోయింది. ఇలానే మిగిలినవి కూడా మనం వేసేసుకొని వేయించుకొని తీసేసుకుందాం. ఇవి కూడా వేగిపోయినాయండి, తీసేసుకుందాం. ఇవి ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని మనం పెట్టుకుంటే ఆయిల్ మొత్తం తీసేస్తుందండి. తర్వాత ఆయిల్ పోయిన తర్వాత మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి పీసులు. ఒక పీస్ని 4 పీసెస్ కింద చేసి పెడుతున్నానండి నేను. చూడండి ఇలా ఉంటే మనకి సరిపోతుంది. అన్నీ ఇలానే కట్ చేసేసుకుందాం. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి. మనం ఫ్రైడ్ రైస్లోకి ఎగ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నానండి. నేను చికెన్ ఫ్రై చేసిందే వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎగ్ బాగా హై ఫ్లేమ్లోనే ఉంటే ఇలా పొంగుతుందండి నీట్గా. ఇలా చిన్న చిన్న పీసెస్ల కింద చేసేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచండి, అప్పుడే మనకి ఇలా వస్తుంది. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా చికెన్ పీసులు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. బీన్స్ అండి, క్యారెట్, అలాగే క్యాబేజ్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత
బాగా కలిసేలా కలిపేసుకోవాలి. మనకి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటేనే బాగుంటుందండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మనం రైస్ వేసుకోవాలండి దీంట్లోకి. ఇది కొంచెం వేగాక అప్పుడు రైస్ వేసుకుంటున్నాను. మనకి హై ఫ్లేమ్లో ఉంటేనే మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా ఉంటుందో అలా వస్తుందండి, పొడి పొడిగా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసేటప్పుడు మాత్రం స్టవ్ తగ్గించుకోండి. నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను, అలాగే కారం కూడా 1 స్పూన్ వేసాను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ అండి 1 1/2 టేబుల్ స్పూన్, అలాగే ధనియాల పౌడర్ 1 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పౌడర్ 1 1/2 టేబుల్ స్పూన్, ఇది చాట్ మసాలా అండి 1 1/2 టేబుల్ స్పూన్ వేసి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెంచుకొని మనం ఇవన్నీ మసాలాలన్నీ కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వెనిగర్ వేస్తున్నానండి, అలాగే సోయా సాస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా కలిసేలా కలిపేసుకొని చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. చూసారా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చింది కదా. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. హ్యాపీ మార్నింగ్ అయితే మనకి లంచ్ బాక్సులు పెట్టే హడావుడిలో చేయలేం. ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి చక్కగా మధ్యాహ్నం నుంచి ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మీరు ఈజీగా చేసి పెట్టచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.